AP.9 న్యూస్ ఛానల్ని అందరూ కూడా చూస్తున్నారు. బట్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని మంచి వార్తలు ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మీరు లైక్ చేసి హైప్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ని తెలియచేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ సంబంధించిన వీడియోస్ బూస్టప్ అయ్యి ఇంకా మిగతా చాలామందికి కూడా తెలిసే అవకాశం ఉంది. కనుక మీరందరూ కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు అంటే తిరుమల తిరుపతికి సంబంధించిన అభివృద్ధికి మొత్తము టీటీడీదే బాధ్యత. తిరుపతిలో కొన్ని డెవలప్మెంట్ వర్క్స్కి టీటీడీకి కొన్ని లీగల్ ఇష్యూస్ వచ్చినాయి. అది గరుడ వారధి విషయంలో అయితేమి, కొన్ని రోడ్స్ విషయంలో అయితేమి, కొన్ని శానిటైజేషన్ డిఫరెంట్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ వచ్చాయి. దాంట్లో తిరుపతికి భక్తుల డబ్బు వాడకూడదని ఏదో సంథింగ్ అంతా జరిగింది. నేను ఈ సందర్భంగా టీటీడీ దృష్టికి కానీ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కానీ తీసుకోదలసిన విషయం ఏంటంటే, తిరుపతిలో ఉన్న ప్రజలు సుమారు 4.5 లక్షల మంది. ఈ 4.5 లక్షల్లో కనీసం 3.5 లక్ష తిరుమల టెంపుల్స్ కి తిరుపతికి సంబంధించి ప్రత్యక్షంగా పరోక్షంగా శ్రీవారి మీద ఆధారపడేవాళ్ళు. ఏ విధంగా అంటే సుమారు 17-18 వేల మంది టీటీడీ ఎంప్లాయీస్ అయితేమి, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ అయితేమి, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. అదేవిధంగా తిరుమల స్థానికులు, వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా, అదేవిధంగా తిరుపతిలో కూడా అది హోటల్స్ అయితేమి, టాక్సీలు అయితేమి, ఆటోలు అయితేమి, ఇట్లా పరోక్షంగా రైల్వేస్ అయితేమి, ఆర్టీసీ అయితేమి, మళ్ళీ వచ్చి స్కూల్స్, యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1 లక్ష కుటుంబాలు అంటే 3.5 లక్షల మంది తిరుమల శ్రీవారి మీద ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి తిరుపతి అభివృద్ధి కూడా టీటీడీనే చేయాలని మా ఉద్దేశం. నేను ఈ సందర్భంగా ఒక ప్రపోజల్ చెప్పదలుచుకున్నా. రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం టోటల్ ఇండియాకి సంబంధించి ఒక స్కీమ్ అనౌన్స్ చేయడం జరిగింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని ఒక 6 నెలల ముందు. సో దాంట్లో 4 లక్షల కోట్లు 5 సంవత్సరాలకు గాను ఖర్చు పెట్టేదానికి అంచెలంచెలుగా. సో దాంట్లో 1 లక్ష కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 1 లక్ష కోట్లు కేంద్ర ప్రభుత్వం, మిగతా 2 లక్షల కోట్లు లోకల్ బాడీస్ ఇవ్వాలని. దాంట్లో కాకపోతే ఒక చిన్న క్లాజ్ ఉంది, పాపులేషన్ 10 లక్షలు దాటి ఉండాలని. సో మన స్టేట్ లో రీసెంట్ గా కూడా ఒక 15-20 డేస్ ముందు 2,000 కోట్లు శాంక్షన్ చేశారు, ఓన్లీ విశాఖపట్నం, అమరావతి. సో తిరుపతి 10 లక్షల పాపులేషన్ మీట్ అవ్వదని చెప్పి దీన్ని పక్కన పెట్టినట్టున్నారు. నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ 4.5 లక్షల పాపులేషన్ కి సుమారు 2.5-3 లక్షలు భక్తులు వచ్చి పోయేవాళ్ళు, కొండ మీద ఉండేవాళ్ళు. అంటే కొద్దిమంది దర్శనానికి వచ్చుంటారు, కొద్దిమంది రిటర్న్ వెళ్తా ఉంటారు. అంటే కొండ మీద ఒక రోజుకి 1 లక్ష మంది దర్శనం అయినా కూడా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరితో కలిపితే 2.5 లక్షలు 3 లక్షల మంది పాపులేషన్, అంటే ఫ్లోటింగ్ పాపులేషన్ ఆ విధంగా ఉంది. అంటే పాపులేషన్ 4.5 లాక్ అయితే మోర్ దాన్ 50% ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంది. సో దీన్ని యాజ్ ఎ స్పెషల్ కేసు కింద కన్సిడర్ చేసి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపోజల్ పెట్టున్నారు, P4 అని. సో దీంట్లో సిస్టమ్ లో నేనేమంటాను, నా ప్రపోజల్ టీటీడీని కూడా ఇప్పుడు ఎక్స్పెన్సెస్ పెట్టమని చెప్పడం లేదు. 12 రకాల ట్రస్టులు ఉన్నాయి. అన్నదాన ట్రస్టు, గో సంరక్షణ ట్రస్టు, ఎస్వీబీసీ ట్రస్టు, బర్డ్స్ ట్రస్టు, ప్రాణదానం ట్రస్టు. సో ఇటువంటి ట్రస్టులతో పాటు శ్రీవాణి ట్రస్ట్ కూడా ఉంది. శ్రీవాణి ట్రస్ట్ లో కూడా కొన్ని టెంపుల్స్ వరకు కూడా ఉపయోగించవచ్చు, తిరుపతిలో టెంపుల్స్ కూడా. నేనేమంటాను, తిరుమల తిరుపతి డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒకటి ఫామ్ చేయండి 11వ ట్రస్ట్ గా. సో టీటీడీ ఆధ్వర్యంలోనే, ఎందుకంటే టీటీడీ అంటే చాలా మంది. సో P4 లో టీటీడీని ఇన్వాల్వ్ చేసి తిరుమల తిరుపతి డెవలప్మెంట్ ట్రస్ట్ ఫామ్ చేసి 11వ ట్రస్ట్ గా. సో టీటీడీలో ఈ ట్రస్ట్ తో అమౌంట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళు 4 కలిపి దీన్ని ఏ విధంగా ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేసి, ఈ ఎక్స్పెన్సెస్ తిరుపతిలో చాలా అవసరాలు ఉన్నాయి. ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కొన్ని దగ్గర చాలా ప్రాబ్లం గా ఉంది. ఒక అద్భుత నగరంగా కొన్ని సబ్వేస్ ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తూ, గ్రీనరీ బ్యూటిఫికేషన్ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తూ,
మన ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు దీన్ని లేక్ సిటీగా చేయాలన్నారు. చుట్టుపక్కల చెరువుల్ని కనీసం ఒక 100 చెరువులని ప్రపోజ్ చేయడం జరిగింది. బట్ కనీసం ఒక 20 చెరువులనైనా చేస్తూ, సో ఈ ఫండ్ తో వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను, ఇది భక్తుల ఫండ్ కాదు, తిరుమల తిరుపతి డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒక ఫామ్ చేసి ఆ ఫండింగ్ స్టేట్, సెంట్రల్, మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళంతా ఒక మోడల్ గా తయారు చేసి ఈ లేక్స్ గాని, బ్యూటిఫికేషన్ తిరుపతి గాని ఒక అద్భుత నగరంగా, క్లీన్ సిటీగా, ఒక రోల్ మోడల్ గా, ఒక అంతర్జాతీయ స్థాయిగా అని కొన్ని దగ్గర సబ్వేస్ పెట్టి క్లియర్ గా ఎక్కడ ఓపెన్ డ్రైన్స్ గానీ ఏం లేకుండా ఈ ఎలక్ట్రిఫికేషన్ కూడా అన్ని అండర్ గ్రౌండ్ కేబుల్స్ చేస్తూ దీన్ని ఒక రోల్ మోడల్ గా చేసి మొట్టమొదటగా ఈ తిరుమల తిరుపతి డెవలప్మెంట్ ట్రస్ట్ కి నా వాటాగా మొట్టమొదటి విరాళంగా నేను 10 లక్షలు ఇస్తాను. ఈ సందర్భంగా నేను అనౌన్స్ చేస్తున్నాను. దీన్ని నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు దీన్ని డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారు. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, టీటీడీకి, టీటీడీ బోర్డుకి వీళ్ళందరికీ నేను విన్నవించేది ఏంటంటే తిరుమల తిరుపతి డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒకటి ఫామ్ చేసి దాని ద్వారా తిరుపతి అభివృద్ధిని బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.